హాయ్ అండి. ఐఎమ్ శ్రీనివాస్, వెస్ట్ గోదావరి కొవ్వూరు నుంచి మాట్లాడుతున్నా. సార్, చాలా రోజుల నుంచి ఛానల్ స్టార్ట్ చేశాను, కానీ నాకు ఈ టైం కుదరక కొన్ని డిలే చేయడం జరిగింది. నేను షీపు జిఎస్ఎన్ ఫార్మింగ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. అంటే ఇది మనకి ఎప్పటి నుంచో ఫార్మింగ్ అనేది చేస్తున్నాను నేను. కానీ స్టాల్ ఫీడింగ్లోకి వచ్చిన తర్వాత బాగా ఛాలెంజెస్ అనేది ఎదుర్కోవడం జరిగింది. అవి ఏంటనేది మీకు రాబోయే వీడియోస్లో నేను చెప్తానండి. నేను చెప్పేది ఏంటంటే, నేను నా ఫామ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి మాత్రమే నేను మీకు చెప్తున్నానండి. ఈ ఫార్మింగ్ అనేది మన దగ్గర డబ్బులు ఉన్నాయనో లేకపోతే ఇంకోటనో, అంటే ఏ ఫార్మింగ్ అన్నా నాకు ఐడియా లేదు. నేను యాక్చువల్లీ నాకు వేరే బిజినెస్ ఉందండి. నేను నా బిజినెస్ చేసుకుంటూ ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ ఫార్మింగ్లోకి వచ్చాను. ఈ ఫార్మింగ్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఫార్మింగ్ మనం అనుకున్నంత ఈజీగా, అంత మనం సింపుల్గా హ్యాండిల్ చేసేటువంటి పరిస్థితి అయితే కాదు. స్టాల్ ఫీడింగ్ అనేది మాత్రం ఇంకా మనకి ఎక్కువ మనకి ఛాలెంజెస్ అనేది మాత్రం ఇస్తుంది. ఇందులో కూడా ఏంటంటే, మనం ఈ స్టాల్ ఫీడింగ్లో చాలామంది పొట్టేళ్ళు చేస్తుంటారు. పొట్టేళ్ళు చేయటం వల్ల ఏంటంటే, అవి ఒక 3 months 4 months మనం ఉంచుకొని వాటిని మనం అమ్మేస్తాం. అలా చేయటం వల్ల ఏమిటంటేనండి, మనకి పెద్ద ఇప్పుడు మినిమం ఒక 20 kilo యానిమల్ కొన్నాం అనుకోండి, జెన్యున్గా మనకి 400 rupees లైవ్ ఇస్తున్నారు. ఎవరు? మన హర్షిత్ గారు, మన అన్నగారు హర్షిత్ గారు ఉన్నారు కదా. 400 అనేది మనకి లైవ్ వాటిని అమ్ముతున్నారు. ఈ 400 లైవ్ అనేది కూడా సార్ దగ్గర ఇస్తున్నారు. కొంతమంది ఇస్తున్నాం అంటున్నారు, కానీ కొంతమంది యూట్యూబ్ ఈ మధ్య గూడూరు మార్కెట్ వీడియోస్ చూస్తున్నా, చాలా వీడియోస్ చూశాను నేను. వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వాళ్ళు చెప్పింది బాగా చూడండి. గూడూరు ఈ 2-3 వారాల నుంచి ఎవరైనా ఒక 20 పొట్టేళ్ళు 30 పొట్టేళ్ళు కావాలని వస్తే వాటిని లైవ్ 450 to 480 500 కూడా అమ్మిన వీడియోస్ నేను చాలా వరకు చూశానండి. అసలు ఇది ఎలా పాసిబుల్ అనేది మనం ఆలోచిస్తే, యువతల మరి యూట్యూబర్స్ చెప్పేది నమ్మాలా, లేకపోతే అవతల వాళ్ళు డైరెక్ట్ వీడియోస్ పెడుతున్నారు. ఇప్పుడు అబద్ధం చెప్తున్నారని అనలేం మనం. అది ఇలా ఉంటుందండి పర్టికులర్గా ఈ విషయాలు. అందువల్ల మనం ఫార్మింగ్లో డబ్బులు ఒకవేళ మనకి రావాలి అని అంటే, ఖచ్చితంగా మనం ఫీమేల్స్ ఫార్మింగ్ చేస్తేనే, షీపు ఆడ గొర్రెలు తెచ్చుకొని చేస్తేనే మాత్రం మనకి బెనిఫిట్ అనేది ఉన్నది. మనం వాటిని తేవడం ఈజీగా తేవచ్చు, అది ఏం కాదు. కానీ మెయింటెనెన్స్ అనేది మాత్రం మనకు మంచి ఛాలెంజ్ అండి. ఇది స్టాల్ ఫీడింగ్ మనం మెయింటెనెన్స్ చేయడం అనేది మంచి ఛాలెంజ్. చూడండి, మంచి వర్షం పడుతుంది మనకి, బయట మొత్తం వర్షం పడుతుందండి. మొత్తం మా ఇంటి ముందు వ్యూ ఇది, మంచి బాగానే ఉంటుంది. ఇక్కడ పచ్చటి పొలాలు చూడండి, మొత్తం పచ్చటి పొలాలు, మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది మొత్తం ఎక్కడ చూసినా కూడా. అసలు గొర్రెలు కానీ మేకలు కానీ బయట తీసుకెళ్ళి మేపే పరిస్థితి ఉండదండి ఎక్కడ మన ఈ పశ్చిమ గోదావరి సైడు ఎక్కడ ఖాళీలు ఉండవు సార్. ఇంకొకటి, అది బయట తిప్పి మేపుతున్నారంటే ఇట్స్ ద మోర్ ఛాలెంజ్ అండి. అది ఎవరో యాదవ్స్కి వాళ్ళ దగ్గరుండి చూసుకుంటారు కాబట్టి అది వాళ్ళకి మాత్రమే అది అనేది వర్కౌట్ అవుద్ది. మనకి ఎందుకు వర్కౌట్ అవ్వదు ఏంటి అంటే, ఇవి చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, ఇది మనం మాట్లాడుకుందాం.
మనం మాట్లాడుకోవాలంటే ఒక గంట సేపు పడుతుందండి. దాని ఛాలెంజెస్ అవన్నీ మాట్లాడుకోవాలంటే మనం స్టాల్ ఫీడింగ్ చేసేవాళ్ళు మనకే ఎందుకు అది జీతం ఇచ్చి ఎవరినైనా చేయొచ్చు కదా అని అనొచ్చు. కానీ అది మనకి సూటబుల్ అవ్వదండి. ఎందుకు అవుతుందో కూడా నేను చెప్తా. సరే, మన వీడియోస్ వస్తుంటాయి, చూస్తుండండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా పెడుతుంటా.